ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు దాన్ని చేజిక్కించుకోవటానికి ఏం చేయటానికైనా వెనుకాటం లేదు పచ్చ నేతలు. అది విద్యాలయమైనా మరేదైనా వారి కబ్జా కోరల్లో చిక్కుకోవాల్సిందే. కుదిరితే కబ్జా చేస్తారు, లేదంటే రాత్రికి రాత్రి బుల్డోజర్లను పంపించి కూల్చేయిస్తారు. తాజాగా విజయవాడలో దశాబ్దాల చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం విషయంలోనూ అదే జరిగింది. ప్రభుత్వ అండతో 100 కోట్ల విలువైన సొసైటీ భూములను కొట్టేసేందుకు ప్రయత్నం జరుగుతూ ఉండటంతో వాటిని కాపాడేందుకు రంగంలోకి దిగాయి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థలను సైతం వదలడం లేదు పచ్చనేతలు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న శాతవాహన కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. అలాంటి కాలేజీను రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూల్చివేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో 5.16 ఎకరాల స్థలంలో దశాబ్దాల కాలంగా శాతవాహన కళాశాలను నిర్వహిస్తున్నారు. ఈ స్థల యజమాని బోయపాటి శ్రీనివాస్ అప్పారావు తన భూమిని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇదివరకే విక్రయించేశారాయన. అయినప్పటికీ కొన్నేళ్లుగా స్థల వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ వివాదం నడుస్తుండగానే సొసైటీకి చెందిన ఈ స్థలంపై కన్నేశారు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే కాలేజీను రాత్రికి రాత్రే అర్ధాంతరంగా నేలమట్టం చేయడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సేవ్ శాతవాహన కాలేజ్ ల్యాండ్స్ అని నినదించాయి. ఈరోజు ఆలపాటి రాజా ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేసి తెల్ల పేపర్ల మీద సంతకాలు చేయించుకుంటే ఈరోజు నిన్న ఈ అధికార పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఈ కళాశాల ధూళిపాల శ్రీకాంత్ అనే అతను నిలమట్టం చేశాడు, మేము చర్యలు తీసుకుంటామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఈ ఆధిపత్య పోరు ఉంది. ఈ భూముల స్వాధీనం కోసం ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉన్నారు, ల్యాబింగ్ చేస్తూ ఉన్నారు. వేలాది వందలాది కోట్ల రూపాయల భూముల వ్యవహారం ఇది. ఈ దీనిలో నలిగిపోయేది, నష్టపోయేది విద్యార్థుల విద్యా భవిష్యత్తు నాశనం అవుతా ఉంది. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సైతం కాలేజీ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడాలని కోరుకుంటున్నారు. 100 కోట్ల రూపాయల కాలేజీ భూములను కొట్టేసేందుకు కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతున్న కబ్జా పర్వానికి చెక్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ సైతం ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శాతవాహన కాలేజ్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని శాతవాహన కాలేజీ భూములను కాపాడకపోతే వైఎస్ఆర్సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు మల్లాది విష్ణు. ఈ భూమి విలువైనటువంటి భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఉండాలి, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళాలి. అంతే తప్ప కొంతమంది కబ్జా చట్టంలో ఉన్నటువంటి లోపాలని లేకపోతే వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా తీసుకుని దీన్ని కబ్జా చేసేటట్టు దానికి ఒక 2 గ్రూపులు, 2 వర్గాలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు. దీన్ని కబ్జా చేయడం కోసం దౌర్జన్యం చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి విద్యార్థుల పక్షాన ఆ భూమి ప్రభుత్వానికి చెందాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. బెజవాడ నడిబొడ్డున ఉన్న శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకే టీడీపీ నేతలందరూ కలిసి ఈ డ్రామా నడిపిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. విజయవాడలో ఖరీదైన స్థలాలను కాజేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారని, టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే తీరుతో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరో 10 రోజుల్లో కళాశాలలు తెరిచే సమయంలో ఇలా శాతవాహన కాలేజీను కూల్చేస్తే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.